స్తుతించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే సముద్రము సృష్టించెను నెమ్మది కలుగును గాక నీ నగరులలో క్షేమముండును గాక నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగును గాక అని నేను అందుకు మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదును. ప్రభువా కనికరింపుము, ప్రభువా కనికరింపుము, క్రీస్తు కనికరింపుము, క్రీస్తు కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. పితృ పుత్ర పావనాత్మక మహిమ కలుగును గాక. ఆ ప్రాంతాల్లో జనులు ఇదిగో దేవాలయానికి వెళ్ళుదమని చెప్పినప్పుడు ఆయన ఎంతో సంతోషించాడని రాయబడతాను. అంటే దేవాలయంలో గొప్ప ఆశీర్వాదం. అందుకే యేసుప్రభుల వారు ఆయన చెప్పాడు, నేనే మార్గం, నేనే ద్వారము నాయన అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నా ద్వారా ఎవరైతే ప్రవేశిస్తున్నారు, లోపలికి వస్తూ ఉన్నారు, బయటకు వెళ్తున్నారు, వారు ఆశీర్వదింపబడతారు. కాబట్టి ఇంకో ద్వారా ఈ యేసు క్రీస్తుల వారే ఉన్నారు కనుక ఆయన సముఖంలో, ఆయన గుమ్మములో ప్రవేశిస్తున్నటువంటి ప్రతి వారు కూడా ఈ విధంగా ఆశీర్వదించబడతారని, ఏ విధంగా అయితే దావీదు దేవుని మీద వాంఛ కలిగి, ఆశ కలిగి ఆయన జీవించి వర్ధిల్లగలిగాడు, ఆ ఆశీర్వాదాన్ని ఇంకా అధికంగా మన ఎడల చేయడానికి ఆయన నిత్యము మన ఎడల ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ఆయన మనల్ని దీవించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి ఎల్లవెల్ల నిత్యము ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ఆ యొక్క పరిస్థితుల్లో మనము ముందుకు వెళ్తూ ఉన్నాము. నిజంగా మనం ఈ యొక్క శుభవేళలో ఈ విధంగా మనం ముందుకు కొనసాగడము అన్నది కూడా ఈ దినమంది 5 మందితో ఉన్న సంఘము స్థాపించి ప్రారంభించి దాదాపు 50 కుటుంబాలు పైగా తండ్రి మీరు విస్తరింపజేశారు. ఈ దినమంది ప్రభావిత తండ్రి సంఘం సహచరులను జనాలకు తండ్రి ప్రభావితరించేటువంటి పనులు చూసిన దేవాలయ పనులలో మేము కోరుతున్నాము. అయితే ప్రభావిత తండ్రి ఇంటినాన్ని కాపుదల సంరక్షణ ఇప్పుడు ఆశీర్వాదంబుల్ మామీగా వర్షింపజేయుమీసా ఆశతో నమ్మియున్నాము నీ సత్యవద ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. ఫోటోగ్రాఫర్